హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చెప్పాను కదా లాస్ట్ వీడియోలోని, నేను ఆల్రెడీ మలేషియాలోని లిటిల్ ఇండియా మార్కెట్ అనేది అని చెప్పి చూపిస్తానని. ఇది వచ్చేసి ఫుల్ వీడియో అనమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి మేము వచ్చేసి పోర్ట్ క్లాంగ్ అనే ఏరియాలో ఉన్నాం. పోర్ట్ క్లాంగ్ నుంచి క్లాంగ్ అనే ఏరియాకి బస్సు అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి బస్సు ఎక్కి అయితే అది గ్రాబ్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు, లేదంటే బస్సెస్ కూడా ఉంటాయి, ఫ్రీ బస్సెస్. ఫ్రీ బస్సెస్ అంటే చాలా కాస్ట్ తక్కువగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చూసారు కదా ఎలా అయితేనే లిటిల్ ఇండియా మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే మలేషియాలోని షెలంగూర్ అనే స్టేట్లోని క్లాంగ్ అనే ఏరియాలో ఉంటుంది అనమాట. మీరు క్లాంగ్ అనే ఏరియా నుంచి లిటిల్ ఇండియా మార్కెట్ అంటే గ్రాబ్ బుక్ చేసుకుంటే గ్రాబ్ అయితే బుక్ అవుద్ది. ఒకవేళ మలేషియా విజిట్ చేయడానికి వచ్చినా, లేదంటే ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చినా, అలాగే ఫారినర్స్ వస్తారు కదా వర్క్ చేయడానికి, 3 years 4 years ఉంటారు కదా, వెళ్ళే ముందు తప్పనిసరిగా అయితే ఇదైతే విజిట్ చేయండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అయితే ఇంకా లైటింగు ఇవి గట్ట చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మేము వచ్చేసి డే టైం వచ్చాం కదా, అందుకని చెప్పేసి లైటింగ్ గట్ట ఏమీ లేదు. చూసారు కదా, అన్ని షాపులు కూడా చాలా బాగుంటాయి. రేట్లు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కానీ కాకపోతే క్వాలిటీ అయితే బాగుంటాయి బట్టలు. అలా ఇంకోటి వచ్చేసి ఏంటంటే గోల్డ్ షాపులు కూడా మలేషియాలో మొత్తం గోల్డ్ షాపులు కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. గోల్డ్ షాపులు కూడా బాగా ఎక్కువ, ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కూడా 100కి 95% అందరివి కూడా తమిళోళ్ళ షాపులే ఉంటాయి. ఇక్కడ మలయాళీ చాలా తక్కువగా ఉంటాయి, రేర్గానే. తమిళోళ్ళ డామినేషన్ బాగా ఎక్కువ ఇక్కడ. చూసారు కదా, శ్రీ రాశి సిల్క్స్, రామరాజు, అలాగే మన ఇండియాలో దొరికిన బ్రాండ్లన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పని చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వెళ్ళిపోయే ముందు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి అయితే షాపింగ్ చేసుకొని వెళ్తారు. చూసారు కదా, సాంగ్స్ గేమ్స్ మామూలుగా ఉండవు అనమాట. మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే పక్కాగా బాక్సులు అయితే ఉంటాయన్నమాట, సౌండ్ బాక్సులు. అవి అలాగ నాన్ స్టాప్గా ప్లే అవుతూనే ఉంటాయి సాంగ్స్. ఎవరికే చూసారా, ఆంటీ గారు ఏజ్ అయిపోయినా కానీ మన తలకి మామూలుగా వెళ్ళేది, రంగు సూపర్ ఉంది. ఆంటీ కాదు, రంగు. మలేషియాలో ఎవరైనా చేస్తున్న వాళ్ళు, వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదైతే తప్పనిసరిగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. వచ్చేసి ఇండియన్ మార్కెట్ అనమాట. చూసారు కదా, ఇవన్నీ ఇండియన్ షాప్సే. సూపర్ ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది స్ట్రీట్ ఈవినింగ్ టైం అయితే. ఎందుకంటే ఇవి లైట్లు అన్నీ ఆన్ చేస్తే మా వాళ్ళు శ్రీ మురుగన్ అంట. ఇది ఏముంటాయో తెలియదు, మరి చూద్దాం వెళ్ళి. ఎలా అయితేనా అలాగేలా చేసి మా ఊళ్ళు ఏం కొంటాకు వచ్చారో తెలియదు, కానీ నన్ను అయితే అడుగుతున్నారు ఏం తీసుకోవడానికి వచ్చావని. నువ్వు కూడా వచ్చావు కదంటే, మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి, నేనైతే వీడియో తీసుకోవడానికి వచ్చానని చెప్పాను. వాళ్ళు వచ్చేసి అంటే పప్పు టమాటా వండుకుంటాం కదా మనం, అది వండుకోవడానికి మట్టి పాత్రలు అయితే చాలా బాగుంటుందని చెప్పేసి అదైతే తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళు నన్ను అడుగుతున్నారు తమిళ్లో దాన్ని ఏమంటారని చెప్పి, నాకు కూడా తెలియదు, అడుగుతానని చెప్పేసి అయితే ఫోటో చూపించి అడుగుతున్నాను. చూసారు కదా, మొత్తం ఆల్మోస్ట్ ఇండియాలో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి, కాకపోతే కొంచెం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఏదైనా అంతే కదా, మన ఇండియాలో ఐటమ్ ఏదైనా విదేశాల్లో దొరుకుతుందంటే మరి కొంచెం రేట్లు అయితే ఎక్కువగానే ఉంటాయి. తప్పదు, మనకు కావాల్సినప్పుడు తీసుకోవాలి కాబట్టి. చూసారా, మా పోత అయితే అటు ఇటు తిరుగుతుంది. పాపం పోతుకి ఏం చేయాలో తెలియట్లేదు. ఇగో అక్కడ ఉన్నాయి. పొద్దున్న 4 పరోటాలు అయితే తినేసాడు. మళ్ళీ అంటున్నాడు తిరిగి ఇంకా మేము వచ్చేసి 10 నిమిషాలు కూడా అవ్వట్లేదు, మళ్ళీ ఆకలేస్తుంది అంటున్నాడు. ఏం చేయం మరి, ఆడిని మేపడమే సరిపోతుంది మాకు. జో లేనా కూర్చుని పేటలో ఇవన్నీ చాలా రకాలు ఉంటాయన్నమాట మనకు కావాల్సినవి, కానీ కొంచెం కాస్ట్లీగా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ ఐటమ్ అనేది విదేశాల్లో దొరుకుతుందంటే కొంచెం రేట్లు కూడా దోల తీరుతాయి, మరి తప్పదు మరి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇవన్నీ డబ్బులు పెట్టుకుని బాక్సులు చాలా బాగున్నాయి. స్టీల్ డబ్బాలు, గ్లాసులు, టీ తాగేవి, ఇంకా దీపారాజన చేసుకుంటారు కదా, కుందులు, దీపాలు వెలిగించుకునేవి, దేవుళ్ళకి తల మీద పెట్టే క్యాప్స్, సిప్స్ ఐటమ్స్ అన్నమాట.
ఏంటి ఇవేంటో తెలియట్లేదు. పువ్వుల పొడి, మిల్లి మేకర్స్, ఎండి మిరపకాయలు, ఓ చాలా రకాలైతే ఉన్నాయి. మిలాగి నెయ్యి మరి ఉంటుంది. మరి అంటే మన వాళ్ళు కొందామని వచ్చారు. ప్రైస్ చూడండి 180 రింగిట్లు ఉంది. మన ఇండియాలో 30-40 రూపాయలకి అయితే కొండ వచ్చేది. 180 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 1800 రూపాయలు అన్నమాట. 1800 ఏంటి, ఇక్కడ 100 వచ్చేసి మన ఇండియాలో 2000, అంటే దాదాపు 200-300 తక్కువ 4000 రూపాయలు అనమాట. ఈ కొండ వచ్చేసి 4000. చూడండి, ఏమీ లేదు, వాటర్ పోసుకొని తాగడకని చెప్పేసి మన వాళ్ళు అడిగినందుకు 4000 చెప్పాడు కొండ. అంతే మరి, ఎంతైనా ఇండియా కదా. అలాగే ఏంటి మన పని ఏముంది, అలా వచ్చి తిరుక్కుంటూ చూసుకుంటూ వెళ్ళడమే. కాబట్టి ఎలా ఉన్నాం, బాగానే ఉన్నాం కదా. చూద్దాం. తమిళ షాపులు అన్నమాట, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. నచ్చింది తీసుకోండి అంటే మన వాళ్ళు చూడండి, బుట్టలో గిట్లో ఇవన్నీ చూస్తున్నారు. అలా ఇవన్నీ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి క్లాంగ్ అనే ఏరియాలో ఉంటుంది అనమాట, ఇండియన్ మార్కెట్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, అన్నీ ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయని చెప్పేసి. చూసారు కదా, ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ఐటమ్స్. ఇది వచ్చేసి ఇండియన్ మార్కెట్. ఒకవేళ మలేషియాలో తెలుగు వాళ్ళు ఎవరున్నా సరే తప్పనిసరిగా అయితే విజిట్ చేయండి, మర్చిపోకండి. మొత్తం అన్ని రకాల ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. చూసారు కదా, ఎవరికి నచ్చిందో తీసుకొని నీట్గా వెళ్తూ ఉంటాడు. ఎలా అయితేనే మనం తీసుకున్నాం సామానం, వాళ్ళు ఏం తీసుకున్నారో తెలియదు కానీ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను భగవంతుడి దగ్గరికి అగరబత్తులు పెట్టి ఒకటిని ఒక కూజా బింది గట్ట తీసుకున్నాను అనమాట. తీసుకుని అయితే నేనైతే బిల్లు వేయించేసుకున్నాను. నేనైతే బయటకు వచ్చేస్తున్నాను, ఎందుకంటే లోపల చాలామంది జనం ఉన్నారు, చాలా క్రౌడ్ ఉంది. అంతసేపు ఉన్నా కానీ బాగోదు, ఊరుకోరు. కాబట్టి జాయిగా నా సామానాన్ని బిల్లు వేసుకుని అయితే వచ్చేసాను. చూశారు కదా. అలాగే వీడియో ఎలాగుందో లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే అయితే చాలామంది ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకోటి వచ్చేసి ఇటువంటి వీడియోలు ఎన్నెన్నో మరెన్నో తీసి మీకు ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు. అలాగే నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చూశారు కదా, నా బిల్లు వచ్చేసి 45 రింగిట్స్ అయిందనమాట. పే చేసి అయితే బయటకు వచ్చేసాను. వీడియో ఎలాగుందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటా, బాయ్, ప్లీజ్.